వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది ఇక ఎన్నికల సమయంలో ఎటువైపు మొగ్గు చూపుతారు అన్నది ఫలితాలపై ఎప్పుడూ ప్రభావం చూపే అంశంగానే పరిగణలోకి తీసుకుంటాం. మరి గత ఎన్నికల్లో కూడా చూస్తే ప్రభుత్వ ఉద్యోగులలో మెజారిటీ వర్గం కూటమికి మద్దతుగా నిలవటం వల్లే రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా అప్పటి వైసీపీ ప్రభుత్వంపై ఏర్పడిన అసంతృప్తే కూటమికి బలంగా కలిసొచ్చింది అన్న విషయం కూడా మనకు తెలుసు. అయితే వైసీపీ హయాంలో ఉద్యోగులు ఎదుర్కొన్న ప్రధాన సమస్యల్లో సిపిఎస్ రద్దు హామీ అమలు కాకపోవటం ఒకటి. అయితే 2019 ఎన్నికల సమయంలో దీనిపై హామీ ఇచ్చారు జగన్. అయితే వీటిపై ఉద్యోగులు కూడా భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. చివరికి జగన్నే ఓటేసి గెలిపించుకున్నారు. కాకపోతే ఉద్యోగులకు చివరికి నిరాశ ఎదురైంది. ఇదిగో అప్పుడు పెంచుతాం ఇప్పుడు పెంచుతామన్నారు కానీ ఏదీ జరగలేదు. అదేవిధంగా జీతాల ఆలస్యం, డిఏ బకాయిలు, పిఆర్సీ వివాదం, ఇక అన్నిటికన్నా ముఖ్యంగా ఉద్యోగ సంఘాల ఆందోళనపై కఠిన వైఖరి. ఇవన్నీ అంశాల్లో కూడా గవర్నమెంట్ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తిని కూడా పెంచేశాయి జగన్పై. ముఖ్యంగా ముఖ హాజరు విధానం అంటే ఫేస్ యాప్, ఇంకా యాప్ల ఆధారిత పర్యవేక్షణ ఉద్యోగులను మరింత ఇబ్బందులకి గురి చేసింది అన్న అభిప్రాయం కూడా వచ్చింది అక్కడ. వీటన్నిటితో పాటు మద్యం దుకాణాల దగ్గర కూడా కొంతమంది ఉద్యోగులను ఆయన నియమించి అక్కడ డ్యూటీ చేయించడం కూడా. మేము ఉద్యోగాలు చేసుకునే ఉద్యోగాధ్యాయులమా, చదువులు చెప్పేవాళ్ళమా, మందు బాబుల్ని కాపలా కాసేవాళ్ళమా అని కూడా అప్పట్లో జగన్పై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. మరి ఇవన్నీ పరిగణలోకి తీసుకోవటం వల్ల ఉద్యోగ వర్గం మార్పు కోరుకుని మరి టీడీపీ కూటమి వైపు నిలిచిందని కూడా మనకి తెలుసు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై దశల వారీగా ముందుకు వెళ్తున్నారన్న చర్చ కూడా ప్రభుత్వ వర్గాల్లో ఉంది. ఇప్పటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బతినేసింది, ఎందుకంటే జగన్ తీసుకొచ్చిన సంస్కరణల వల్ల. మరి అటువంటి సమయంలో సీఎంగా బాధ్యతలు చేపట్టారు చంద్రబాబు. ముందుగా అసలు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంపైనే ఆయన దృష్టి పెట్టారని కూడా అధికార పార్టీ నేతలు చెబుతారు. మరి ప్రస్తుతం కనుక చూస్తే ఉద్యోగులకు జీతాల చెల్లింపులు గతంలో పోలిస్తే మెరుగుదల కనిపిస్తోంది. 1వ తారీఖు వచ్చేటప్పటికే ఉదయానికల్లా వాళ్ళ అకౌంట్లలో డబ్బు క్రెడిట్ అవుతాం. మరి ఆర్థిక క్రమశిక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటుందని ఉద్యోగ సంఘాలే చెప్తున్నాయి. ఇక ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం నిరంతరంగా చర్చలు కొనసాగిస్తూనే ఉంది. అయితే ఈ సమస్యలు ఇప్పటికిప్పుడు ఒక్క రోజులో తాత్కాలికంగా పరిష్కారం దొరక్కపోయినప్పటికీ దశల వారీగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. ముఖ్యంగా చంద్రబాబు పాలనలో పరిపాలన వ్యవస్థకి ప్రాధాన్యం ఉంటుందన్న భావన ఉద్యోగుల్లో అయితే ఖచ్చితంగా బలంగా ఉంది. గతంలో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న టైంలో కూడా ఐటీ పరిపాలనా సంస్కరణల ద్వారా ఉద్యోగ వ్యవస్థను బలోపేతం చేసిన నాయకుడిగా కూడా చంద్రబాబుకి గుర్తింపు ఉంది. మరి అదే అనుభవంతో ఇప్పుడు కూడా వ్యవస్థను సమర్థవంతంగా నడిపించాలి అనే లక్ష్యంతోనే కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ముఖ హాజరు, డిజిటల్ మానిటరింగ్ వ్యవస్థల విషయంలో కూడా ప్రభుత్వం దీనిపై ఇంకా సమీక్ష చేస్తోంది. దీన్ని పూర్తిగా రద్దు చేసినట్లుగా ఏం చెప్పలేదు కానీ దీనికి ఎంతో కొంత వెసులుబాటు ఇద్దామని చూస్తాను. మరి ప్రభుత్వ సేవలు మరింత పారదర్శకంగా ఉండాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చిన విధానాల్లో కూడా ఉద్యోగులకు ఇబ్బందులు గనక కనిపిస్తే వాటిపై మార్పులు చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న సంకేతాలు కూడా ఇచ్చింది. మరోవైపు పిఆర్సీ, సిపిఎస్ ఇవి పెద్ద అంశాలు. మరి వీటిపై కూడా ప్రభుత్వం ఆచితూచి అడుగులేస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని ఉద్యోగాల ప్రయోజనాలు కూడా దెబ్బతినకుండా అదే సమయంలో ఆర్థిక సమతుల్యత కాపాడే నిర్ణయాలు కూడా తీసుకున్నట్లుగా చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది. మరి వచ్చే ఎన్నికలకి ఇంకా చాలా టైమే ఉంది, ఇంచుమించు 3 ఏళ్ళు. ఉద్యోగుల విశ్వాసాన్ని నిలబెట్టుకోవటం కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు అత్యంత కీలకం. అయితే ప్రస్తుత సిచ్యువేషన్లలో ఉద్యోగుల సమస్యలను వినేందుకు, పరిష్కరించేందుకు కూడా ప్రభుత్వం సానుకూల దృక్పథంతోనే ముందుకెళ్తోందన్న అభిప్రాయం కూడా ఉంది. ఏదేమైనప్పటికీ ఉద్యోగులు మాత్రం టీడీపీ ప్రభుత్వం వైపు అడిగేస్తున్నారన్నది మాత్రం స్పష్టం. మరి రాబోయే ఎలక్షన్స్లో మళ్ళీ వైసీపీకి ఎదురు దెబ్బ తగులుతుందా లేదా అన్నది మాత్రం చూడాల్సిందే. దీనిపైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.